ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా ఎస్పెషల్లీ ఐటీఆర్ ఫైలింగ్ గురించి చేస్తున్నాం అండి. ఎందుకంటే జూలై 31 మనకి దగ్గరకు వస్తుంది. సో అందరూ కూడా బై జూలై 31 ఫైలింగ్ అనేది లాస్ట్ డేట్ కాబట్టి అందరూ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ మూమెంట్లో కాకుండా మీరు ముందుగానే చేస్తే అప్పుడు వచ్చే ఆ టెక్నికల్ గ్లిచెస్ కానీ మళ్ళీ మీరు సబ్మిట్ చేశారు కానీ అది 48 అవర్స్ వరకు 24 అవర్స్ వరకు సబ్మిట్ అవ్వట్లేదని మీ చార్టెడ్ అకౌంటెంటో మీ ట్యాక్స్ కన్సల్టెంటో చెప్పడం ఇలాంటివన్నీ లేకుండా మీరు ముందుగానే ఇప్పుడు మేము చెప్పినట్టుగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ మేము చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లయితే ఈజీగా మీకు వితౌట్ ఎనీ మిస్టేక్స్ మీరు చేయగలుగుతారండి. ఫస్ట్ ఏంటంటే ఏఐఎస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. అంటే మనకి ఈ గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ gov.inలో మీకు మీ స్టేట్మెంట్ అంటే ఇది ఒక 56 ట్రాన్సాక్షన్స్ని ఆల్రెడీ క్యాప్చర్ చేస్తుందండి. మీరు ఎక్కడ ఏం చేస్తున్నా అవన్నీ కూడా మీ ఇన్కమ్స్ అంటే మీరు సబ్మిట్ చేస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియదండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ క్యాప్చర్డ్ ఆల్ యువర్ ఇన్కమ్స్, ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్, అది ఎఫ్డి అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా క్యాపిటల్ గెయిన్స్ అయినా అన్నీ కూడా క్యాప్చర్ చేసింది. సో ఒక్కసారి మీరు అక్కడ ఏమేమి క్యాప్చర్ చేశారో అక్కడ ఏమేమి ట్రాన్సాక్షన్స్ చూపించారో అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తున్నారు లేదా ఒక్కసారి మ్యాచ్ చేసుకోండి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఫామ్ 16 వచ్చి ఉంటుంది. తర్వాత మీరు ఏవైతే ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాలనుకుంటున్నారో, ఎగ్జంప్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ మీరు చూపించవచ్చు. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే ఏదైనా సేల్ చేసిన తర్వాత వచ్చిన హ్యూజ్ అమౌంట్ కానీ ఇలాంటివన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ మనము రెడీగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్స్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసిన, స్టాక్స్ సేల్ చేసిన దానికి సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్స్, ఈ గెయిన్స్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రూఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి లీగల్ నోటీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చినట్లయితే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయమని ఇమీడియట్గా యూ కెన్ ప్రొడ్యూస్ ద ప్రూఫ్ డాక్యుమెంట్ని మనము సబ్మిట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అనదర్ థింగ్. అండ్ కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే మీకున్న ఇన్కమ్ సోర్సెస్ బట్టి, అంటే మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇలా రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. సో మీకు ఏది సూటబుల్ ఐటీఆర్ ఫామ్ ఉంటుందో అది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ లేటర్. ఆ తర్వాత మనం ఏంటంటే అంటే మనం ట్యాక్సేషన్ మనము ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు అక్కడ మనము బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తామంటే మీ బ్యాంక్ మీ నేమ్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇస్తామండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా కానీ లేదు, అప్డేటెడ్ కాలేదు అంటే మీ రిఫండ్ మీకు రాదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మ్యాచింగ్. సో యువర్ రిఫండ్ విల్ నాట్ బీ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ ఇమీడియట్లీ. అక్కడ మీకు మళ్ళీ డిలే అయిపోతుంది. సో ఒక్కసారి మీ పోర్టల్ ఓపెన్ చేసి మీరు ఏమి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ మీరు ఆపరేటింగ్ లోనే ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అంటిల్ ద లాస్ట్ మినిట్ వరకు మనము వెయిట్ చేయకుండా, ఎందుకంటే ఈ సర్వర్ ఇష్యూస్, టెక్నికల్ గ్లిచెస్ లేకుండా మీరు టైంకి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మీకు తర్వాత ఈ వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయిపోయినట్టుగా మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇది ఆధార్ ఓటీపీ ద్వారా మీకే వస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఫైలింగ్ అయిపోయిందో మీకు సబ్మిట్ అయ్యింది, వెరిఫై అయ్యింది అనేది మీకు మెయిల్కి కానీ లేకపోతే మీకు మెసేజ్ ద్వారా కానీ వచ్చేంత వరకు ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు అనేది మీనింగ్ అండి. సో మీరు ఏ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా చేసినా మీరు ఓన్గా చేసుకున్న ఆ మెసేజ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్. ఐదర్ ఆధార్ ఓటీపీ ద్వారా కూడా మీరు ఈ మెసేజ్ వెరిఫికేషన్ అనేది మనం ఫైల్ చేసామనే వెరిఫికేషన్ మెసేజ్ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఏవి ఫ్రాడ్ క్లెయిమ్స్ అయితే ఏం చేయకండి. అంటే ఫర్ ద డిడక్షన్స్ ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మీరు ఎవరినైనా కన్సల్టెంట్స్ని మీట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీకు ఒక 1 lakh మీకు క్లెయిమ్ వచ్చేటట్టుగా చేస్తాము, దానిలో 15% 20% మాకు ఇవ్వండి అనగానే 1 lakh వస్తే మీకు వాళ్ళు 20,000 తీసుకొని మీకు 80,000 ఇస్తారు. కానీ ఆ 1 lakh క్లెయిమ్ వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, మీరు డొనేషన్స్ చేయకపోయినా డొనేషన్స్ చేసినట్టు, మీరు పొలిటికల్ పార్టీస్కి ఇవ్వకపోయినా పొలిటికల్ పార్టీస్కి ఇచ్చినట్టు, కొంతమంది అయితే హోమ్ లోన్స్ లేకపోయినా హోమ్ లోన్ ఇచ్చేస్తున్నట్టు, ఇలాంటివి చాలా స్టేట్మెంట్స్, ఫ్రాడ్యులెంట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారండి. సో బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ బీ అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. అండ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, for tax planning, please do approach us so that we can give the best alternative to reduce the tax.